పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. ఉంటే మాకు చెప్పదా సార్, చెప్పండి నేను ఎట్లా చెయ్యాలి, నేను ఎట్లా బతకాలి. అమ్మ నేనున్నా మీకు టెన్షన్ లేదు అన్నది. అవ్వ కామారెడ్డి జిల్లాలో పోలీస్ ఆఫీసర్స్కి సంబంధించిన ఆత్మహత్య ఘటన అనేది చర్చనీయాంశంగా అయింది. అసలు నిజాలు అనేటివి బయటపడతలేదు. సో నిజాలు ఎప్పుడు బయటపడతాయి అనే దానిపైన అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. కుట్టింబీకులి వల్ల కన్నీరు మున్నీరు అవుతున్నారు. సో శృతి వల్ల కన్న తల్లి ఉన్నారు. అసలు వారితో మాట్లాడడం. అమ్మ అసలు ఎప్పుడు మాట్లాడారు శృతితో? మీరు ఎప్పుడు మాట్లాడారమ్మా? బుధవారం పొద్దున్న చేసిన 9:30కు మమ్మీ 11 గంటల దాకా వస్తా మమ్మీ, మటన్ అండు మమ్మీ అంటే నా బిడ్డ అన్న అవ్వ రాయి అన్ననే అవ్వ వస్తున్నా అన్నది. మళ్ళీ ఫోన్ చేయలేను మమ్మీకి. అవ్వ నా బిడ్డ వస్తుందని నేను పని చేసుకుంటున్నా. అవ్వ నేను చేయలేను. అవ్వ నాది గదే లాస్ట్ మాట సారు, నేనేం చేయలేను. ఇక నా బిడ్డకు వాళ్ళ డాడీ చేసిండు. నా అవ్వ రాత్రి చేస్తే అమ్మ ఎక్స్ రోడ్ వచ్చిన అమ్మ మళ్ళీ నాకు బందోబస్తు పడ్డది. అమ్మ నేను మళ్ళీ పొద్దున్న వస్తా, మీరేం టెన్షన్ పడకుండా అన్నది. అంతే చెల్లి ఆ తమ్మునితోనే వాళ్ళ డాడీతోనే నేను పక్క మాటిని మమ్మీ నేను పొద్దున్న వస్తా అని చెప్పింది. ఏ టైంకి వస్తావు బేటా అని చెప్పిన. అంటే మమ్మీ 11 గంటల వరకు వచ్చేస్తా అన్నది. అంత 9:30 ఫోన్ చేసిన సార్ పొద్దున చేస్తే మమ్మీ నేను 11 వరకు ఇంటికాడ ఉంటాం మమ్మీ అని అన్నది. గదే లాస్ట్. ఇక సరే బేటా వచ్చేసే బేటా, నేను పనులు చేసుకుంటా అని చెప్పిన. ఇక ఇక్కడ బీబీపేటలో తను హెడ్ క్వార్టర్స్లలో ఉంటున్నారా లేకపోతే ఎట్లా? మరి అంటే బయట రూమ్ చూసుకొని ఉన్నది అంతే. ఏడలే వాళ్ళు కూడా చాలా మంచి వ్యక్తులు, ఇంటి ఓనర్లు కూడా 3 సంవత్సరాలు అవుతుంది అక్కడ చేయబట్టి. అక్కడ బాగానే ఉంది. వాళ్ళు ఉన్నారనే నేను ఎక్కువ పోలేను సార్ అక్కడికి. వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటారు నా బిడ్డను. నేను అంతే చూసుకున్నా. ఏది అంటే ఏం మనసులో పెట్టుకొని అమ్మాయిని తీసుకుపోయారా లేకపోతే బెదిరించారా అనేది ఖచ్చితంగా మనం మాట్లాడాలా. ఎందుకంటే అమ్మాయి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత రిటర్న్ తీసుకుపోయి ఇట్లాంటి అఘాయిత్యానికి పాల్పడడం, ఇట్లా అమ్మాయిని ఇంత దారుణంగా ఇంత కొట్టిరు అనేది తెలుస్తూ ఉంది. అమ్మాయి ఒంటి పైన గాయాలు కనిపిస్తున్నట్టు ఇక్కడ కనిపించింది సారు. ఇక్కడ బ్లడ్ వచ్చింది గంతే సార్, నేను చూడలేను. ఇక నా బిడ్డకి అది ఒక్కటే కనిపించింది. నా ఎవరి గింతే చూసినా నాకు ఇవన్నీ తెలియదు. నా బిడ్డకి ఏం ప్రాబ్లం లేదు అన్నది. నేను చెప్పాను మమ్మీ అన్నది. నా బిడ్డకి ఏదైనా ఉంటే మాకు చెప్పదా సారు, చెప్పండి నేను ఎట్లా చెయ్యాలి, నేను ఎట్లా బతకాలి. నీతోనే తెలివి గంతే చూసుకున్నాము. నేను ఏడలేం కాలే. నేను ఏడు ఉండాలి. నా బిడ్డ రాగానే నేను గీట తీస్తుంటే నేను తవ్వలు చూస్తుంటే అమ్మ నేనున్నా మీకు టెన్షన్ లేదు అన్నది. నా బిడ్డకి ఇంత ధైర్యంగా అంటే ఇంత ధైర్యం చెప్పింది. ఇంత చిన్న పిల్ల, కడుపులో పెట్టిన పిల్లని ఇవాళ మీకు ఇంత ధైర్యం చెప్పింది. అట్లాంటి వ్యక్తి వాళ్ళు ఇట్లాంటి దానికి గురి కావడం అనేది ఎట్లా చూస్తున్నారు? అంటే ఎంతో మందికి ధైర్యం చెప్పిన క్యాండిడేట్ ఇవాళ అంటే ఇప్పుడు తమ్ముడు కోసం ఇంత ఆలోచించింది, చెల్లె కోసం ఇంత ఆలోచించింది, అందరినీ సెట్ చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అన్న క్యాండిడేట్ ఇవాళ ఇట్లా జరగడం అనేది ఎట్లా చూస్తారు మీరు? అదే సార్ నాకు అర్థమవుతలేదు సార్. ఇక అది ఎట్లా జరిగిందో అది దేవునికి తెలుసు సార్. ఇక నాకేం తెలియదు సారు. నేనేం చెప్పాలి నాని గురించి. నా బిడ్డ నాకు ధైర్యం చెప్పింది, ఇంకా వేరే వాళ్ళకి ధైర్యం చెప్పింది, కానీ ఇస్తుంటేది కాలేదు సార్ నా బిడ్డకు. ఇది ఎట్లా మీరు ఎప్పుడు ఫైనల్గా మాట్లాడారు మీరు? అంటే మొన్న మాట్లాడకుండా ఇంతకుముందు గతంలో ఎప్పుడు డైలీ ఫోన్ చేస్తా. ఒంటరి ఇంటికన్నా ఉంటా కదా సార్. డైలీ ఫోన్ చేస్తా, మధ్యాహ్నం చేస్తా, పొద్దున చేస్తా. మొన్న చేసిన వస్తాం మమ్మీ రేపు వస్తాను, సండే రోజు వస్తాను. మొన్న శనివారం చేస్తే సండే రోజు వస్తా అని చెప్పింది వాళ్ళ డాడీకి. రాలేదు. మంగళవారం వీకప్ ఉంటుంది మమ్మీ, వస్తా ఒకరోజు ఉంటా, మళ్ళీ వెళ్ళిపోతా కదా మమ్మీ అన్నది. అంతే, ఇంకేం చెప్పదు ఇక నాకు. ఇక నేను 12 అడగా నా బిడ్డను. ఆమెకు మాట్లాడంటే నేను భయపడతా. అసలు బిడ్డే నేనేం సమాధానం చెప్పాలి సార్. నేను ఇక నాకు అంతకు మించింది ఏం తెలియదు. ఇక నాకు తెలియదు నా బిడ్డ గురించి. నా బిడ్డకి ఇస్తుంటుందని నేను ఏమని చెప్పాలా? అలాంటి బుద్ధులే లేవు. అసలు బుద్ధులు ఉండాలనే కొట్టే బుజ్జి. ఎట్లా చెప్పాలి ఇప్పుడు? నేను ఎట్లా మాట్లాడాలి నాయన? నేను ఎట్లా? సోషల్ మీడియాలో చాలా వరకు కూడా దుష్ప్రచారం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే తప్పుడు ప్రచారం బయటకు తీసుకెళ్తున్నారు అంటున్నారు. అది చేసే వాళ్ళనే తిట్టే మనిషి అంతే. పెళ్లి కూడా చేసినాము, వాడు చెడు గుణం ఉందని వాడిని వదిలేసుకుంది. జాబ్ వదులుకోమంటే కూడా వాడిని వదిలేసుకుంది, కానీ జాబ్ వదులుకొని అన్నారు సార్. అందరి దగ్గర బంగారం లెక్క మాట సార్. ఎవరినన్నా తెలుసుకోరు నా బిడ్డ గురించి. అంతే సార్, అంతకుమించి ఏమి లేదు నా బిడ్డది. ఏం న్యాయం కావాలనుకుంటున్నారు ఇప్పుడు? ఎవరైతే ఇద్దరు అంటే ఇక్కడ ఎవరైతే ఎవరైతే శృతిని
చంపేశారా లేకపోతే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేది అంత పక్కన పెడితే మాత్రం ఇద్దరు కూడా వాళ్ళు ప్రాణాలతో లేరు. సో ఎవరైతే ముగ్గురు కూడా ఇప్పుడు శృతితో పాటు వాళ్ళిద్దరు కూడా చనిపోవడం జరిగింది. కాకపోతే ఇంకా ఎవరైనా ఉండి వీళ్ళని తోసేశారా లేకపోతే వాళ్ళని అందరినీ రంపించి వాళ్ళ ముగ్గురిని రప్పించి ఏమైనా చేశారా అన్నట్టుగా కూడా కొంత డౌట్ అనేది ఉందమ్మా. అట్లాంటి ఏమైనా ఉందా అంటే అమ్మాయి గురించి? అంటే శృతి మీతో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఎస్ఐతో నాకు అంటే కొంత టార్చర్ ఉంది లేకపోతే ఈ సంబంధిత ఎవరైతే ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో ఆయన గురించి కూడా ఎప్పుడైనా ఏమైనా మాట్లాడారా? చెప్పలేదు సార్, ఏం చెప్పలే. మా సార్ బిక్నూర్కి మారిండు మమ్మీ, బీపేట్లో చేసిండు సారు, బిక్నూర్కి ట్రాన్స్ఫర్ అయ్యిండు మమ్మీ, చాలా మంచి వ్యక్తి మమ్మీ అని చెప్పింది అంతే. ఆ సారు గురించి కూడా ఒక్కరోజు కూడా చెడు చెప్పలేదు, చెడు చేయలేడట నా బిడ్డకు కూడా. చాలా మంచి సార్, మంచమ్మ అని ఇదే మాట చెప్పింది సార్ నా బిడ్డకి అంతే. ఇంత మంచిగా చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు ఎస్ఐ గారి గురించి ఇంత పాజిటివ్గా ఉన్న క్యాండిడేట్ అంటే అక్కడ సడన్గా ఏం జరిగి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ నిఖిల్ వల్లనే శృతికి ఏమైనా జరుగుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాను సార్, ఆ విషయాలు ఏం తెలియదు సార్, నాకైతే తెలియదు. ఇంత మంచిగా అంటే ఇప్పుడు నిఖిల్ మంచిగానే ఉన్నాడు, సాయి కుమార్ అనే క్యాండిడేట్ కూడా మంచి వ్యక్తి అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అంటే మరి ఎక్కడ ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అనేది అర్థమైతలేదు సార్. అదే ఒకటే అర్థమైతలేదు, అదే మిస్టేక్ ఉంది సార్ నాకు, అదే అర్థం అయితే లేదు. అందరూ మంచిగా ఉన్నోళ్ళు ఎట్లా అయినరు అదే ఆలోచన ఉంది, కానీ దానికి ఎట్లా అయింది కూడా నాకు అర్థమైతలేదు సార్. నా బిడ్డ బీపేట్లో చేస్తుందని నాకు టెన్షన్ లేదు సార్. నా అమ్మగారు కూడా అదే ఊరు సార్, నాకు అంతే తెలుసు సార్. నాకు ఇంకేం తెలియదు నా బిడ్డ కోసము, నేనేం సమాధానం చెప్పాలి? అసలు ఎక్కడికి వచ్చినా కూడా ఫైనల్గా లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికంటే మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనేది వస్తుంది. అంటే తల్లిదండ్రులతో అంటే ఒక చిన్న అంటే ఇప్పుడు మనకేమైనా బాధ అనిపిస్తే మన అన్నదమ్ములకు చెప్పుకుంటాం, అదేవిధంగా తల్లిదండ్రులకు చెప్పుకుంటాం. కాకపోతే ఎలాంటి బాధ లేదు, ఎలాంటి ఏం లేకుండా ఇవాళ నిర్దాక్షిణంగా చనిపోవడం అనేది అసలు మేము నమ్మలేకపోతా ఉన్నాం. ఎంత మంచి అంటే ఒక ఫ్యామిలీలో అంటే ఒక పెద్ద కొడుక్కి కావచ్చు లేకపోతే ఒక పెద్ద అక్క ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఇనిషియేట్ అనేది ఉంటుంది, ఒక భరోసా అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో అందరినీ కూడా మనసులో పెట్టుకొని తమ్ముడు గురించి ఆలోచించింది, చెల్ల గురించి ఆలోచించింది, కానీ లాస్ట్ ఫైనల్గా తనే వల్ల లేకపోవడం అనేది జీర్ణించుకోలేకపోతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా వరకు కూడా న్యూస్ అనేది వైరల్ అవుతూ ఉన్నాయి, దుష్ప్రచారం జరుగుతూ ఉంది, అమ్మాయి గురించి బ్యాడ్గా పోర్ట్రే చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా తప్పు. ఇది ఎందుకంటే ఇవాళ తిరిగి రాని లోకలకి వెళ్ళిపోయింది. అట్లాంటి క్యాండిడేట్ని కూడా ఇవాళ తన్ని మనశ్శాంతిగా ఉంచలేకపోతా ఉన్నామంటే మనం ఇవాళ ఎట్లాంటి సమాజంలో ఉన్నామన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అనేది కావాలా, మరి ఉన్నతాధికారులు మరి దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇస్తారో అనే దానిపైన అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఒక చిన్న అంటే పోలీస్ అధికారుల గురించి మనం మాట్లాడుకుంటే ఒక తప్పు చేస్తేనే మీరు ఇట్లా చేయొద్దు అనే క్యాండిడేట్ల వల్ల అట్లాంటి తప్పు ఎలా చేస్తారు అని చెప్పేసి కూడా ఇవాళ కుటుంబీకులు వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. కాకపోతే ఈ రాంగ్ పోర్ట్రే అనేది ఖచ్చితంగా ఆపాలి అని చెప్పేసి శృతి కుటుంబీకులు అయితే చెప్తా ఉన్నారు. ఆ రోజు కూడా చాలా వరకు కూడా ఏదైతే మార్చురీ దగ్గర కూడా కొంత ఇబ్బందులు అనేవి జరిగినాయి. ఎవరైతే శృతి ఫ్యామిలీ మీడియా పైన కూడా కొంత అరవడం జరిగింది, ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ పోర్ట్రే అనేది బయటకు పోయింది కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళపైన దురుసుగా మాట్లాడినాం అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా చూస్తే ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదు, 100% హత్యగానే పరిగణించాలని చెప్పేసి శృతి కుటుంబీకులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు సుమన్ టీవీ, గాంధారి నుంచి.